హాయ్ ఫ్రెండ్స్, ఏపీ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. చాలామంది అభ్యర్థులు నెలల నుండి సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న అప్డేట్ అయితే వచ్చింది. అభ్యర్థుల్లో చాలా వరకు అమ్మయ్య త్వరగా కంప్లీట్ అవుతుంది, ఇన్నాళ్ళు ఎదురు చూశాను, అతి త్వరలో కంప్లీట్ అవుతుంది ఈ యొక్క కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనే అభ్యర్థుల్లో సంతోషం అయితే మనము చూడడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా అంటే మొన్ననే మనకు అప్డేట్ అనేది ప్రాసెస్ త్వరగా ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. త్వరగా వారం రోజుల్లో మేము ఈ యొక్క దరఖాస్తులు స్వీకరిస్తాము. స్టేజ్ 2కి సంబంధించి ఈవెంట్కి సంబంధించి స్టేజ్ 2 ఫామ్ అనేది ఖచ్చితంగా మేము యొక్క ప్రాసెస్ ఆ యొక్క డేట్స్ అనేవి మనకు త్వరలో వారం రోజుల్లో వస్తుందని మనకు ఆల్రెడీ ప్రకటన ద్వారా మనం చూడడం జరిగింది. దాన్ని బట్టి మనం అంచనా ప్రకారం ఏంటంటే మనము ఈ యొక్క వీడియోలో కానిస్టేబుల్కి సంబంధించి టోటల్గా ప్రెస్ నోట్ ఎప్పుడు వస్తుంది, ఈవెంట్ స్టార్ట్ ఎప్పుడు, ఈవెంట్స్ ఎండ్ ఎప్పుడు, మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు, అసలు స్టేజ్ 2 ఫామ్ ఎందుకు వచ్చింది, ఆ యొక్క అప్డేటు, ఆ యొక్క అంశంపై ఎందుకు ఆ యొక్క పత్రికా ప్రకటన రావడం జరిగింది అనే అంశాలన్నీ మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? టాపిక్లోకి వెళ్ళినట్లయితే చూడండి, ఈవెంట్స్ యొక్క ప్రెస్ నోటు. ఓకేనా? ఈవెంట్స్ యొక్క ప్రెస్ నోటు మనకు అక్టోబర్ 8 నుండి, ఓకేనా, అక్టోబర్ 8 నుండి 15వ తేదీ ఈ యొక్క తేదీ మధ్యలో వచ్చే అవకాశం మనకు మెరుగ్గా కనిపిస్తుంది. ఓకేనా? అంటే వారం లోపు అన్నారని చెప్పి వారం లోపు ముందేం రావచ్చు, ఇంకా అంటే కరెక్ట్ వారం లోపు అంటే ఆ వారం లోపే రావచ్చు, రాకపోవచ్చు, ఒక రోజు 2 రోజులు అటు ఇటు అయినా సరే వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? కాబట్టి అక్టోబర్ 8 నుండి 15వ తేదీ లోపు మనకు ప్రెస్ నోట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్టేజ్ 2 ఫామ్ అసలు ఈ యొక్క సమాచారం ఎందుకు వచ్చింది, ఈ యొక్క అప్డేట్ ఏంది, ఆ పత్రికా ప్రకటనలు రావడానికి కారణం ఏంటి అని నేను చూసినట్లయితే, ఇప్పుడు స్టేజ్ 2 ఫామ్ అనగానే ఆల్రెడీ మేము అప్లై చేశాము. ఎవరు క్వాలిఫై అయిన అభ్యర్థులు ఆల్రెడీ అందరూ కూడా ఫీల్ చేశారు. మళ్ళీ ఎందుకు వచ్చింది అప్డేటు అని అంటే, ఒకటి ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కానిస్టేబుల్పై ఉన్న కేసు జనరల్ అభ్యర్థులకు న్యాయం జరిగి ఉంటే, ఓకేనా, జనరల్ అభ్యర్థులకు న్యాయం జరిగి ఉంటే స్టేజ్ 2 అప్లికేషన్ ఫామ్ ఇవ్వరు. ఓకేనా? ఒకవేళ మిస్టేక్స్ అయినప్పటికీ కూడా ఇక స్టేజ్ 2 ఫామ్ ఆల్రెడీ క్లియర్ అయింది. ఒకవేళ మరలా అప్లై చేయాలని ఇస్తే మటుకు అది మనం ఏం చేయలేం, మళ్ళీ ఫీల్ చేయాలి. అదొకటి. మరొక విషయం ఏమిటంటే, ఒకవేళ ఆ యొక్క కేసు హోంగార్డ్ అభ్యర్థులకు అనుకూలంగా వచ్చినట్లయితే, ఓకేనా, హోంగార్డ్ అభ్యర్థులకు అనుకూలంగా వచ్చినట్లయితే వాళ్ళు కూడా అప్లై చేయడానికి స్టేజ్ 2 అప్లికేషన్ ఫామ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ పాయింట్, జనరల్ అభ్యర్థులకు న్యాయం జరిగి ఉంటే ఒకటి మరలా అప్లై చేయాలని, లేదా ఏమైనా మిస్టేక్స్ని సరి చేసుకోవాలని, లేదా యొక్క హోంగార్డ్ సంబంధించి వాళ్ళకు కేసు అనుకూలంగా వాళ్ళకు వచ్చింటే వాళ్ళు అప్లై చేయడానికి ఒక స్టేజ్ 2 ఫామ్ అనే ఒక సమాచారం మనకు రావడం జరిగింది పత్రికా ప్రకటనలో. ఓకేనా? క్లియర్ కదా? మరి స్టేజ్ 2 ఫామ్ ఇచ్చినప్పుడు అవి ఎప్పుడు ఒకవేళ ఇస్తే, ఓకేనా, అక్టోబర్ 15 to 25 ఈ యొక్క తేదీ మధ్యలో క్లియర్ అవుతుంది. ఒక 10 days క్లియర్ అవుతుంది. ఓకేనా? స్టేజ్ 2 ఫామ్ సంబంధించి. మరి ఈవెంట్ స్టార్ట్ ఎప్పుడు? ఓకేనా? ఇది మెయిన్ పాయింట్, అందరికీ గుర్తుపెట్టుకోవాల్సింది, అందరూ కూడా ఎదురు చూసేది కూడా ఈ అప్డేట్ కోసం. ఈవెంట్ స్టార్ట్ ఎప్పుడంటే, నా యొక్క అంచనా ప్రకారం 100%గా చెప్తున్నాను ఫ్రెండ్స్, నవంబరు 12వ తేదీ నుండి 16వ తేదీ ఈ యొక్క తేదీ మధ్యలో మనకు ఈవెంట్స్ అనేవి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? క్లియర్ కదా? స్టార్ట్ అవ్వడానికి ఈ యొక్క నవంబర్ 12వ తేదీ నుండి 16వ తేదీ, 12 నుండి 16 ఈ యొక్క తేదీ మధ్యలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి మహా అంటే 25 రోజులు, 25 రోజుల నుండి 30 రోజుల మధ్యలో జరుగుతాయి. కాబట్టి ఈవెంట్స్ ఎండింగ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది. ఓకేనా? క్లియర్గా చూడండి, డిసెంబర్ 5 to 10 అండి. నవంబర్ 12 to 16 మధ్య ఈవెంట్ స్టార్ట్ అయితే డిసెంబర్ 5 to 10 ఈ యొక్క తేదీ మధ్యలో ఈవెంట్స్ ఎండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? మెయిన్గా క్లియర్ కదా ఫ్రెండ్స్? ప్రెస్ నోటు, అదేవిధంగా ఈవెంట్ స్టార్ట్, ఈవెంట్స్ ఎండింగ్ ఎప్పుడే క్లియర్గా అర్థమైంది. ఓకేనా? ప్రాసెస్ అనేది ఇంకా త్వరగా కూడా కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క కానిస్టేబుల్ ఈవెంట్స్ ప్రతి జిల్లాలో జరుగుతాయి కాబట్టి అతి త్వరగా కూడా కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా? మరి ఇప్పటికే లేట్ అయింది కాబట్టి మరి మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు, ఇది మెయిన్ ప్రశ్న. ఈవెంట్స్ అయిపోయి ఓకే, మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, అసలు సమయం ఇస్తారా, ఈవెంట్స్ అయిపోయిన తర్వాత కనీసము ఒక నెల రోజులని ఇస్తారా అనేది మనం చూసినట్లయితే 2016లో చాలా త్వరగా కంప్లీట్ అయింది, 2018లో ఇంకా త్వరగా కంప్లీట్ అయింది. మరి ఇప్పుడు కూడా చాలా సమయం మనకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. 2 years మనకు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా మనం సమయం కోసం ఎదురు చూడడంలో అసలు చాలా పొరపాటు ఉంది. ఎందుకని అంటే, ఇంకా సమయం కావాలి అనుకోవడం చాలా 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 తప్పు. కాకపోతే త్వరగా కంప్లీట్ చేయబోతున్నారు అనే ఉద్దేశంతో, త్వరగా కంప్లీట్ చేయబోతున్నారు అనే ఒక పట్టుదలతో, ఓకేనా, ఆ యొక్క పట్టుదలతో మీరు త్వరగా మీ యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఎక్స్పెక్టెడ్ ఇన్ జనవరి
10 to 15 అంటే సెకండ్ వీక్లో ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. ఈ సమయంలో నిర్లక్ష్యం చేయొద్దు. మీరు ఎదురు చూస్తున్నారుగా, ఎన్నో నెలలు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారుగా, ఆ యొక్క అప్డేటేగా మనకు వచ్చింది ఇప్పుడు. ఓకేనా, మనకు ఆల్రెడీ మొన్ననే మనం చూడడం జరిగింది ఆ యొక్క అప్డేట్. వారం రోజుల్లో ఖచ్చితంగా October 8 to 15 ఆ మధ్య తేదీలో ప్రెస్ నోట్ వస్తుంది. త్వరగా మీ యొక్క ఈవెంట్స్, గ్రౌండ్ ప్రాక్టీస్, అదే మెయిన్స్ ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి మిత్రులారు. ఓకేనా, మెయిన్స్ ఎగ్జామ్ అయితే జనవరి 10 to 15 అంటే సెకండ్ వీక్లో జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, మెయిన్స్ ఎగ్జామ్ మరి ఓకే, ఈవెంట్స్ ఓకే, ప్రెస్ నోట్ ఓకే, స్టార్టింగ్ ఓకే, ఎండింగ్ ఓకే, మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఓకే. మరి ఎప్పటిలోపు ఈ యొక్క ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది అనేది పెద్ద ప్రశ్న అభ్యర్థులకు. ఇప్పటికే చాలా లేట్ అయింది, త్వరగా కంప్లీట్ చేయని అభ్యర్థులు ఆల్రెడీ చదివి రివిజన్ చేసి వాళ్ళకు కూడా బోరు కొడుతుంది అనమాట. కాబట్టి మనము ఈ యొక్క తుది ఫలితాలు, జాబితా, మెడికల్ వెరిఫికేషన్ ఇవన్నీ ట్రైనింగ్కి ఎప్పుడు పోతారు, ఎప్పటిలోపు అంటే ఫైనల్గా నాకు నచ్చిన ప్రకారం అయితే చూడండి, మార్చి 30 నాటికి, ఓకేనా, మార్చి 30 నాటికి జనవరి 10 to 15 యొక్క తేదీ మధ్యలో మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి అక్కడి నుంచి మహా అంటే ఒక 20 రోజుల్లో తుది ఫలితాలు యొక్క తుది జాబితా వచ్చేస్తుంది. ఇంకా తర్వాత మెయిన్గా మనకు మెడికల్ వెరిఫికేషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అంటే ఏది ఏమైనప్పటికీ మనకు మార్చి 30 నాటికి ట్రైనింగ్లో ఉంటారు. ఎటువంటి డౌట్ లేదు. ఓకేనా, ఇది నా యొక్క అంచనా ప్రకారం 100%గా నేను చెప్తున్న మాట ఏంటంటే మార్చి 30 నాటికి మీరు ట్రైనింగ్లో ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆల్రెడీ మనకు పత్రికలో వచ్చిన అప్డేట్ ఏమిటి, 5 నెలల్లో మేము ఈ రిక్రూట్మెంట్ పూర్తి చేస్తాము అంటే రిక్రూట్మెంట్ 5 నెలల్లో అని అంటే దాని అర్థం ఏంటంటే టోటల్గా ప్రెస్ నోటు, ఈవెంట్ స్టార్ట్, ఈవెంట్స్ ఎండింగు, మెయిన్స్ ఎగ్జాము, అదేవిధంగా తుది ఫలితాలు, జాబితా, అదేవిధంగా వెరిఫికేషన్, ఇవన్నీ మెడికల్ ఇవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి 5 నెలలు టైం పడుతుంది. అంటే నేను ఇక్కడ ఫిబ్రవరి ఎండింగ్ లోపు చెప్పొచ్చు, కాకపోతే కొద్దిగా అటు ఇటు లేట్ అయినప్పటికీ ఏదేమైనా మార్చి 30 నాటికి మీరు ఖచ్చితంగా ట్రైనింగ్లో ఉంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి ప్రస్తుతం రీసెంట్గా మొన్న వచ్చిన అప్డేట్ ఆధారంగా చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ఈవెంట్స్ ప్రెస్ నోటు, స్టేజ్ 2 ఫామ్ ఎవరికి క్లియర్గా చెప్పాను. స్టేజ్ 2 ఫామ్ ఎవరికి అనుకూలంగా వస్తే ఎలా ఉంటుంది, ఎవరికి అనుకూలంగా రాకుంటే ఈ యొక్క ప్రాసెస్లో మళ్ళీ అప్లై చేయాలా అనే అంశంపై కూడా నేను క్లియర్గా చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క అంశాన్ని పాజిటివ్గా తీసుకోండి, ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా, ఇంకా ఎవరి సలహాలు ఏమీ వద్దు. మీరు ఆల్రెడీ మీ యొక్క సిలబస్పై పూర్తి అవగాహన మీకు ఉంది. అదేవిధంగా ఆల్రెడీ అనేక సార్లు రివిజన్ చేశారు. ఇంకా సమయం లేదు, ఆలోచించొద్దు, సమయం వృధా చేసుకోవద్దు. దయచేసి ఈ యొక్క 3-4 నెలల సమయాన్ని ఉపయోగించుకోండి. మనకు క్లియర్గా ప్రభుత్వము 5 నెలలను క్లియర్గా ఉంది. అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. ఓకేనా, ఈ యొక్క 4-5 నెలలు అంటే జనవరిలో మెయిన్స్ ఎగ్జామ్ అనుకుంటే ఎట్లాగైనా 3 నెలలు మనకుంది జనవరిలో అనుకుంటే. ఓకేనా, కన్ఫామ్ మనం చెప్పలేం, అనుకుంటే. ఓకేనా, కాబట్టి మన చేతిలో ఉంది అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ 90 రోజులు మరలా 2-3 సార్లు రివిజన్ చేసుకోవడానికి ప్రాక్టీస్ చేయండి, రివిజన్ చేయడానికి ట్రై చేయండి, రివిజన్ చేయడానికి అదేవిధంగా టెస్టులు రాయడానికి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్, టెస్టులు రాయండి, ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయడం ద్వారా సక్సెస్ అనేది అతి త్వరగా వస్తుంది. అంటే ప్రశ్నపత్రం ఎంత కఠినంగా ఇచ్చినప్పటికీ మీరు ఖచ్చితంగా చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.